ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేసుకొనును. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. ఈ ఉదయకాల సమయంలో శ్రేష్ఠుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనినా అంటే ఆయన వస్తాడు, మనం ఎత్తబడతాం, మారుతామని ఒక గురి అనేది లేకపోతే ఖచ్చితంగా శోధనలో పడిపోతాం. ఈ గురి ఉన్నవారే తనను తాను పవిత్రపరుచుకుంటారు. ఈ జీవితం త్యాగపూరితమైనదై ఉంది. ఈ లోకంలో ఉండి మనము ప్రత్యేకమైన వారిగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా శిష్యులతో సమయం గడుపుతూ ఉండేవారు. అప్పుడప్పుడు వారిని విడిచి వదిలిపెట్టి తండ్రితో సమయాన్ని గడపడానికి కొండకు వెళ్ళేవారు. రోజంతా ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. కలిసి సమూహంగా వెళ్ళేవారు, బోధించేవారు, స్వస్థపరిచేవారు, అనేకులకు సువార్తను అందించేవారు. ఒక త్యాగపూరితమైన జీవితం ఆయన జీవించారు. ఈ లోకంలో జీవిస్తున్న మనకు ఒక గురుండదు, ఒక క్రమం ఉండదు, ఒక హెచ్చరిక, గద్దింపు ఉండదు. వాక్య ప్రకారంగా జీవించాలన్న వైరాగ్యము, తపనే ఉండదు. కానీ సహవాసంగా కూడి ప్రార్థిస్తే అభిషేకం పెరుగుద్ది. సంఘానికి రావాలి, ఆయన యందే గురుండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఒంటరిగా ఉన్నావా? ప్రార్థించు, లేకపోతే పడిపోతావు. విందు కాలము సిద్ధమై ఉన్నది. నీవు నీ పనిలో బిజీనా? కానీ సృష్టికర్త పిలుపు వస్తే అన్నీ వదిలేసి రావాల్సిందే. నీది ఏదైనా సరే పరీక్షిస్తాడు ఆయన. ఎవరి దగ్గరైనా సాకులు చెప్పు, కానీ దేవుని దగ్గర సాకులు చెప్పుకు. దేవుని మందిరంకు రావడానికి, ప్రార్థించడానికి, స్తుతించడానికి సాకులు చెప్పకండి, కారణాలు వెదక్కండి. దేవుడు గొప్పవాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.